నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కన్నుల పండువగా సాగిన ప్రబల తీర్థం, జన ప్రవాహంతో కిక్కిరిసిన జగ్గన్నతోట గ్రామం. విజయవాడ నడిబొడ్డున ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అందరికీ గర్వకారణం. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతు తెలిపిన యానాంకు చెందిన పలువురు నాయకులు తన మద్దతు తెలిపి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్న కొండమూరు శ్రీహరి కుసుమకుమార్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం అనుసరణీయం, యువతకు స్ఫూర్తిదాయకమని, ఆ మహనీయుని సేవలు గుర్తుండిపోయేలా విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అందరికీ గర్వకారణమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు విజయవాడ నందు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా స్థాయి అధికారులు, జిల్లాలో ఉన్న పలువురు అంబేద్కర్ సంక్షేమ సంఘాలకు చెందిన అభిమానులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ఫ్లెక్సీ, బ్యానర్పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక మహాకావ్యమని, నేడు 140 కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అందుకు మూల కారణం అంబేద్కర్ చలవేనని అన్నారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలను రూపుమాపేందుకు అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళల రిజర్వేషన్లు పొందుతూ రాజ్యాంగబద్ధంగా వివిధ పదవులలో కొనసాగుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ చలవే అన్నారు. భారత రాజ్యాంగం 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనన్నారు. సమాజంలో అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉందన్నారు. మన రాజ్యాంగం ఎంతో గొప్పదని, మన దేశం ఏకత్వానికి ప్రతీకగా ఉందన్నారు. అటువంటి మహనీయుని 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయటం గొప్ప విషయమన్నారు. విగ్రహం కింద కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాట్లు, వసతి కల్పించే విధంగా ఓపెన్ థియేటర్, గ్రంథాలయం ఏర్పాటు చేశారన్నారు. ఆయన జన్మదినం రోజున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందని, అదే మన దేశానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి పి జ్యోతిలక్ష్మీదేవి, హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలమునికుమారి, వక్ఫ్ బోర్డు అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, గడ్డం సంపత్రావు, మట్టా శైలజ, ప్రముఖులు జంగా బాబురావు, జీబీ లోక, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనందరూ కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సరైన కాదు, వాళ్ళకి ఎక్స్ట్రా అన్ఈక్వల్స్. సో ఫస్ట్ మీరు సేమ్ స్థాయికి తీసుకొని రావాలి, ఆ తర్వాతనే కాంపిటీషన్. సో అక్కడి నుంచి వచ్చింది పాజిటివ్ డిస్క్రిమినేషన్. సో ఇవన్నీ యాక్చువల్గా మీకు ఎప్పుడైనా టైం ఉంటే నేను చెప్పిన వాళ్ళ బుక్ ఉంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఆ మైండ్ ఆ టైంలో ఏం డిస్కషన్ జరిగింది అప్పుడే మాకు తెలిస్తేనే మేము అప్రిషియేట్ చేయగలుగుతాం. సో చాలా మంది చెప్తారు విగ్రహం ఎందుకు అంటే, చాలా విగ్రహం ఉన్నాయి, విగ్రహం కానీ మీకు గుడి ఎందుకు వస్తారు, కొన్ని చూస్తే మాకు ధైర్యం వస్తుంది. మన ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కామన్ పీపుల్ ఉన్నారు, చూస్తే ఎస్ మాకు తప్పు జరుగుతున్నాయి, నేను తప్పు సహించును, నేను దీనికి అపోజ్ చేస్తాను, ఆ పవర్ రేపు ఒక మంచి చాప్టర్ మన తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన మండపేట నియోజకవర్గంలో జరిగే రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండల స్థాయిలో జనసేన, తెలుగుదేశం పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలతో
సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిశీలకులుగా చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు, జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణలు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు టేకుముడి లక్ష్మణరావు, దూలపూడి వెంకటరమణ, బాబీ, పెసింగి ఈశ్వరరావు, ముత్యాల జయశ్రీ, కట్టా త్రిమూర్తులు, అత్తిలి బాబురావు, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, మోపూరి వెంకటేశ్వర, మోర్తా భైరవమూర్తి, జక్కల ప్రసాద్ బాబు, ఉమామహేశ్వరి, పితాని హేమలత, జయలక్ష్మి, సత్యనారాయణ, వాకపల్లి చిరంజీవి, గొర్రె లక్ష్మీనారాయణ, వంగ త్రిమూర్తులు, వాండ్రేవు వీరబాబు, గంజ సూరిబాబు, భజ్జన సత్యబాబు, వాతాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ మండపేట సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పునాదులు సరిగ్గా లేవు, సరి చేసుకోవాలని చెప్పాను. అభిప్రాయం చెప్పాడు. అంటే అది తెలుగుదేశం వాళ్ళు జనసేన మనం తెలుసుకోవాలి, ఏ ఊరికి ఆ ఊరు కూడా. అంటే అన్నీ బాగుంటే మనకి మూలానికి మంది అందరూ కూడా మన 3 మండలాల్లో కూడా మెజార్టీ వచ్చి మన తాళ్ళ మండలం తేడా వచ్చింది చెప్తున్నాను. ఎందుకంటే ఇది పోయిన జరిగిపోయిన సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం అంతే మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకు మన ముచ్చయ్య గారు ఒకసారి నేను అడిగాను, అడిగితే 5 సార్లు వేసేది నాకేం లేదని చెప్పింది. నన్ను అడిగే బాగుతున్నా ఏమన్నా మీరు జ్ఞాపకం చూసుకోండి, ముచ్చయ్య గారు తాళ్ళ మండలం ఏ చాలా బాగా వస్తారు, ఏ చాలా తేడా వస్తుంది మీరు చెప్పింది. చాలా తేడా వస్తుంది చెప్పలేదు. పార్లమెంట్కి వచ్చి మండపేటలో మరి రా కదిలిరా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మరి 4 సంవత్సరాలు 9 నెలల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గం, అవినీతి, మరి దోపిడీ ఏ విధంగా చేశాడన్నది ప్రజలందరికీ కూడా తెలియపరచాలి. ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఎక్కడ కార్యక్రమం పెట్టినా పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్ కూడా వ్యత్యాసం వచ్చి పెద్ద ఎత్తున జనం కథలు వచ్చి మరి ఈ మీటింగ్ జయప్రదం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మన పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే మన నియోజకవర్గానికి మరి 20,000 మందిని తరలించాలని చెప్పి మనకి ఆదేశాలు ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున మరి దానికి కావాల్సిన అన్ని టార్గెట్లు మీకు చెప్పడం జరిగింది. మరి రేపు ఉదయమే మీరందరూ కూడా ప్రతి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి గ్రామ స్థాయిలో మీటింగ్ జరగలేదని చెప్పి పదే పదే మన కార్యకర్తలు చెప్తున్నారు. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీని కూడా కలుపుకుని రేపు మీటింగ్ పెట్టుకుని మీకు ఇచ్చిన టార్గెట్ ఏ విధంగా మీరు బళ్ళ మీద వస్తారా, ఆటోల మీద వస్తారా, లేదా కార్ల మీద వస్తారా, బస్సు కావాలా ఏంటన్నది రేపు పొద్దున మీరు మీటింగ్ పెట్టుకుని మీకు ఏవి కావాలన్నది చెప్తే మరి బాలకృష్ణ గారు మేము పురమాయిస్తాం. ఆల్రెడీ నేనైతే 40 బస్సులు పురమాయించిన, ఒక్కొక్క మండలానికి 10 బస్సులు చెప్పిన ఆల్రెడీ పురమాయించాం. ఇంకా స్కూల్ బస్సులు అయ్యి కూడా అడగలేదు, అవన్నీ కూడా అడుగుతాం. బాలకృష్ణ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా మనం కార్యక్రమానికి వెళ్తాము, అదేవిధంగా మనం ప్రతి గ్రామం నుంచి కూడా మన కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల నుంచి ఇప్పుడు తెలుగుదేశం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో ఆ గ్రామ ప్రెసిడెంట్, మన గ్రామ ప్రెసిడెంట్ అనుకుని మీరంతా కూడా అత్యంత వైభవంగా మన ఇంట్లో పెళ్లికి ఎలాగెళ్తామో అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి ఈ మీటింగ్కి చక్కగా బాగా హాజరయ్యారు. మీరందరూ సంతోషం. అలాగే మండల అధ్యక్షులు మరి ఎత్తుల బాబురావు గారికి విన్నపం ఏంటంటే మీరు మన గ్రామ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో అందరికీ ఫోన్ చేసి వాళ్ళ గ్రామ ప్రెసిడెంట్లు మీరు ఇక్కడే మీరు ఆ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని మన వాళ్ళకి ఆ నెంబర్లు 7 నెంబర్లు వాళ్ళకి మరి ఎక్స్చేంజ్ చేసుకుని ఈ మరి టైం దగ్గరగా ఉంది కనుక ఆ గ్రామాల్లో కూడా మీటింగ్లు పెట్టుకుని ఇరువురు కూడా కలిసి ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసేలాగా. అంటే కోనసీమలో మరి ఇది ఒకటే ప్రోగ్రాం, ఎందుకంటే పార్లమెంట్కి ఒక మీటింగ్ పెడుతున్నారు కనుక ఆ మీటింగు మరి మండపేటలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని చాలా మరి బాధ్యతతో తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మనం ఎక్కడ ఫెయిల్యూర్ అనేది కనపడకూడదు. అన్ని చోట్ల బాగా సక్సెస్ అయింది. మన అమలాపురం అంటే అని చెప్పేసి మనం అలాగని అనుకోదు. ఎవరికి వెళ్ళాలనుకుంటే ఆఖరికి వచ్చినోడికి అక్కడికి ఎవరు వెళ్ళే పరిస్థితి ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇరువురికి కూడా చెప్తాను, ఇది బాధ్యత. బుచ్చిబాబు గారు లేకపోతే మేము చెప్పే మనుషులే తప్ప మేము చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త కష్టపడితేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. మరి మీరందరూ కూడా ఈవేళ వరకు మరి ఏ కార్యక్రమమైనా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మరి ఎంతో నిబద్ధతతో చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా నిబద్ధతతో పనిచేసే మనకి మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. తప్పకుండా మీరు సమైక్యం చేసుకుని చిన్న ఏదైనా పొరపరచాలు ఉన్నా అవి సమర్థించుకోవాలి తప్ప కుటుంబంలో ఉంటాయి చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా మీరు అన్ని సర్దు పెట్టుకొని ఏదన్నా ఉన్నా కూడా
మీరు సమన్వయంతో ఖచ్చితంగా ముందుకెళ్ళి మరి ఈ మీటింగ్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గర జెండా ఉండాలి. మీకు జెండాలో ఎన్ని సంక్రాంతి సందర్భంగా కొత్తపేట గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, చిన్నారులకు లెమన్ అండ్ స్పూన్ రేస్, యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ సాగర్ విచ్చేసి ఈ కార్యక్రమంలో విజయం సాధించిన వారందరినీ అభినందించి వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఏ చెల్లి అదే ఫోర్త్ ప్రైజ్ వచ్చి మ్యారీడ్ కపుల్స్ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వేరవేండి ఓకే. సంక్రాంతి వేడుకలను ఎంత ఘనంగా నిర్వహించిన గ్రామ పెద్దలకు మరియు మహిళలకు, మహిళా సోదరిమణులకు, మరి ఇక్కడ కొత్తపేట గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. మరి ఇంత ఘనంగా ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళా సోదరిమణులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఈ సంక్రాంతిని జరుపుకున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభం జరగాలని, ఆ భగవంతుడు మీకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రత్యేకంగా ఈ గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట ప్రబల తీర్థం కన్నుల పండుగగా సాగింది. జన ప్రపంచనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. ఎటు చూసిన జన ప్రవాహంతో జగ్గన్న తోట కిక్కిరిసిపోయింది. జగ్గన్న తోట తీర్థంలో కొలువుతీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాగేశ్వరం వ్యామ్రేశ్వర స్వామి, కె పెద్దపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామి,
పుల్లేటికుర్రు అభినవ వ్యామేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలా తోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్రం నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఉదయం 7 గంటలకే ఆయా గ్రామాల్లో ప్రభలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ప్రభలపై కొలువు తీర్చి మేళ తాళాలతో ఊరేగింపుగా తీర్థానికి తీసుకువచ్చారు. భారీ బందోబస్తును కొత్తపేట డిఎస్పీ కేవి రమణ పర్యవేక్షణలో పి గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఏ చైతన్య కుమార్ భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చిట్టూరి కృష్ణ లయన్స్ ఆర్య జనని ట్రస్ట్ ద్వారా తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ నందు ప్రతి బుధవారం టెస్టులు చేయించుకోవటానికి హాస్పిటల్కి వచ్చే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార భోజనం తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 41వ బుధవారం స్వర్గీయ లయన్స్ చిట్టూరి కృష్ణ గారి కుమారుడు లయన్ శివరాం కిషోర్ మరియు కుటుంబ సభ్యుల సహకారంతో గర్భిణీ స్త్రీలకు అందచేయి భోజనంలో రైస్, ఎగ్ కర్రీ, సాంబార్, పెరుగుతో ఈరోజు సుమారుగా 50 మందికి హాస్పిటల్ నందు డాక్టర్స్ మరియు లయన్స్ సభ్యులచే భోజనాలు అందచేయటం జరిగింది. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి పలువురు మద్దతు పలికారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న తమకు 42 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. ఈ సందర్భంగా యానాంకు చెందిన కొండమూరు శ్రీహరి కుసుమకుమార్ తన మద్దతు తెలిపి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అలాగే పరిస్థితి ఏంటంటే
రాజకీయ పార్టీలు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ ఆయన నమ్మి ఇక్కడ ఓట్లు వేసిన దానికి ఆయన తరపున కానీ ఆయన పార్టీ తరపున కానీ ఏ విధమైన వ్యవహారం జరగలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం జరిగింది, ఎవరైతే విన్ అయ్యారో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు. హామీని ఇమీడియట్గా చాలా ఇబ్బందిగా ఉంది, అది హామీ అమలు చేయాలి. అలాగే ఎవరైతే ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి వైద్యలింగం గారు ఉన్నారు, ఆయన రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి ఇమీడియట్గా ఆయన ఎంపీ నిధుల నుంచి ఈ అమౌంట్ ఎంపీ నిధుల నుంచి ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయన ఎంపీ గారు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకునే ఎంపీ ల్యాండ్ నుంచి ఇస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే యానం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గారు కూడా వీళ్ళ బాధని ఎంతోమంది బాధను అర్థం చేసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎక్స్ఎమ్మెల్యే అలాగే మన ఢిల్లీ అధికార ప్రతినిధి కానీ అలాగే యానం శాసనసభ్యులు వల్లపల్లి శ్రీనివాసరావు గారు ఎంతోమందికి చేశారు. కానీ ఇక్కడ ప్రజాసేవ, ఆరోగ్యాలు, ప్రాణాలతో ఉన్న కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఏ కారణం చేస్తుంది తెలియదు. దయచేసి ఎక్కడి నుంచైనా మేమందరం వాళ్ళతో పాటు నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుగుతున్నాను. వీళ్ళ సమస్యకి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఎలాగ వర్కింగ్ డే, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు రేపు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తారని పాండిచేరి హెల్త్ డైరెక్టర్ గారికి అలాగే హెల్త్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని యానంలో ఉన్న డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ గారు చేశారు. అలాగే యానంలో ఉన్న పుర ప్రముఖులు, అలాగే యానంలో ఉన్న మేధావులు, అలాగే యానం ప్రజలు కూడా వీళ్ళకి ఆర్థికంగా మద్దతు తెలియజేయాలని, ఆ మద్దతులో నేను కూడా సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నాకు ధన్యవాదాలండి. డెఫినెట్గా నేను కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో దంతులూరి వెంకటరాయపు రాజా ఉన్నత పాఠశాలలో 86-87 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేయటం జరిగింది. సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వచ్చిన పూర్వపు విద్యార్థులు ఒక వేదికగా ఏర్పడి ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు పొందిన పూర్వపు విద్యార్థులు ఒక చోట కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని, తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల వల్లే ఈ స్థాయికి రావటం జరిగిందని, అనేక మంది పెద్ద స్థాయికి ఎదిగారని, అప్పుడు చదువుకున్న విద్యార్థులు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విందు ఏర్పాట్లు చేసుకున్నారు. వారందరూ కూడా కలిసి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. 86-87 ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా నా శుభ ఆశీస్సులు అందజేస్తూ తర్వాత మా హెచ్ఎం గారిని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు గారు ఆయన మనకి అడిగిన వెంటనే స్కూల్కి అనే అర్హతలు ఇచ్చి మనకి ఏ వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోవడానికి ప్రోత్సహించిన మన గురువు గారు మాట్లాడతారు. ఒకసారి పదవి విరమణ లేదా ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకు, మా తోటి సహచరులకు నమస్కారములు. 36 సంవత్సరాల తర్వాత ఎస్డివిఆర్ హై స్కూల్లో 10వ తరగతి చదివి మళ్ళీ ఈ రోజున అందరూ కలవడం చాలా సంతోషం. ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు, మా హృదయాల సమ్మేళనం. మేమందరం ఒకరికొకళ్ళు పరిచయం చేసుకుని మేము ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మా మిత్రులు యోగక్షేమాలందరూ కూడా తెలుసుకున్నాం. ఇది మా అందరికీ చాలా సంతోషం. ఇప్పుడు ఇళ్ళలో జరుగుతోంది ఈ ఫంక్షన్ ఇంత భారీ ఎత్తున. ఇది మళ్ళీ జరగాలంటే కల్లో జరగాలి, ఇళ్ళలో జరగడం సాధ్యం కాదు. మా ఎస్టీఆర్ఆర్ విద్యా సంస్థలో నుంచి మేమంతా విద్యార్థులుగా ఉన్నాం. ఈ 36 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఇలా కలుసుకొని
ముందు రోజుల్లో ఎలా అయితే చిన్నపిల్లల బడికి వచ్చామో మళ్ళీ బడికి వచ్చినట్టుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషపడుతున్నాం. అలాగే మా గురువుల్ని గౌరవించుకున్నాం. అలాగే మా అందరూ భావాలని మళ్ళీ ఎప్పుడైతే ముందు కాలంలో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నింటినీ మేము పంచుకుంటూ ఒక చక్కని కార్యక్రమంలో పాల్గొన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా అందరికీ చాలా ఆనందదాయకమైన కార్యక్రమంగా ఇది భావిస్తూ ఉన్నాం. 6 ఏళ్ళ తర్వాత మేమందరం కూడా ఈ స్కూల్కి వచ్చి ఒక ఆత్మీయ కలయికలో పాల్గొన్నాం. చాలా దూరతీరాల నుంచి చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళు చాలా ఆనందంగా ఈ రోజంతా గడుపుతున్నాం. మళ్ళీ మా చిన్ననాటి రోజులకి వెళ్ళిపోయాం మేము, చిన్నపిల్లల్లాగా. అంటే స్కూల్ పిల్లలు ఎలాగుంటారో అంత అల్లరి చేస్తూ కూడా. అదేవిధంగా మాకు అంత సంతోషం ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ తక్కువ టైంలో మేము ఇంచుమించు 130 మందిని 130-150 వరకు కవర్ చేసాం. ఇంతమందిని తక్కువ టైంలోనే. ఇలాంటి కార్యక్రమాలు గెట్ టుగెదర్ అదే ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవాలని అభిలషిస్తున్నాం. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మేము కలాలని కోరుకుంటున్నాం. జూనియర్స్ కానీ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో జరగాలని నేను ఆశిస్తున్నాను. కూడా ఈ వీడియో ఎవరికైతే చూస్తున్నారో అందరూ కూడా స్పందించి ఇలాగే ఈ స్కూల్ని ఎప్పుడు కూడా ఎవ్రీ సంక్రాంతిలాగే ఉండాలి స్కూల్ ఎప్పుడు కూడా. మేమే కాదు అన్ని ఎవరైతే చదివారో అందరూ కూడా జూనియర్స్ సీనియర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ విన్నపం, ముఖ్యంగా ఈ సందేశం తెలియజేయనిది ఏమంటే భావి తరాలకి ఇది ఆదర్శంగా నిలవాలని. మేము ఉపాధ్యాయులు చదువుకున్నాం, విద్యార్థులుగా ఉన్నాం, అలాగే పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నాం, సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఉన్నాం, బాధ్యత గల వ్యక్తులకి సందేశాన్ని ఇస్తున్నాం. ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మా మిత్రులందరి తరపున ఈ సందేశాన్ని అందజేస్తున్నాను. 17/1/2024 సంవత్సరం ఎస్డిబిఆర్ఆర్ హై స్కూల్లో ఈ ఆత్మీయ సమ్మేళనం అనగా 1986-87 బ్యాచ్. ఈ బ్యాచ్కి సంబంధించిన మొత్తం విద్యార్థులు అంటే ఆ రోజు విద్యార్థులు, ఈరోజు ఆడవారు అందరూ కలిసి ఈ రోజున ఇక్కడ చాలా ఘనంగా శుభాకాంక్షలు చేసుకుంటూ, అలాగే ఏంటంటే తప్పకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు లేదా 5 సంవత్సరాలకు ఒకసారి మరలా మార్గంలో నడుపుతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో కన్నుల పండువగా సాగిన ప్రబల తీర్థం, జన ప్రవాహంతో కిక్కిరిసిన జగ్గన్నతోట గ్రామం. విజయవాడ నడిబొడ్డున ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అందరికీ గర్వకారణం. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. యానాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతు తెలిపిన యానాంకు చెందిన పలువురు నాయకులు. తన మద్దతు తెలిపి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్న కొండమూరు శ్రీహరి కుసుమకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.